ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నీ మాటలు వినగలగడానికి, గ్రహించడానికి, అలాగే నీ చిత్తం చొప్పున నడచడానికి, ప్రవర్తించడానికి మా అందరికి నేర్పించమని, ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. Jeremiah chapter 29 verse 11. For I know the thoughts that I think toward you, said the Lord. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ఉదయకాల సమయంలో ఎంతమందికి తెలుసండి, ఈరోజు మనందరి పట్ల దేవుడికి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి తెలుసా? మనకు చాలాసార్లు అనిపిస్తుంది కదా, మనకు వచ్చేటువంటి శ్రమలు బట్టి, కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి, అబ్బా ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు దేవుడు నా జీవితాన్ని ఇలా చేసేస్తున్నాడు, ఎందుకు నాకే ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు నాకే ఈ శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, లేకపోతే నేనెందుకు ఇలాగున్నా, అందరు బాగున్నారు కదా నేనెందుకు ఇలాగున్నాను, అందరూ హ్యాపీగా ఉన్నారు కదా నేను ఎప్పుడు ఎందుకు బాధపడుతూ ఉన్నాను. అలా చాలాసార్లు మన ఆలోచనలో మన అందరం కూడా బాధపడుతూ ఉంటాం కదా. అయితే దేవుడు ఏం చెప్తున్నా తెలుసా, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించినటువంటి సంగతులు నాకు తెలుసు. దేవుడికి మనందరి పట్ల ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలండి. దేవుడు తన ఉద్దేశాల్ని మన జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్గా ఉంటుందండి. ఎందుకంటే ఒక మంచిగా నిర్మించబడవలసినటువంటి ఏ వస్తువైనా సరే, ఏ బిల్డింగ్ అయినా సరే, లేకపోతే ఏదైనా సరే అదొక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఒక రుచికరమైన ఆహారాన్ని తయారు చేయాలన్నా కూడా ఒక ప్రాసెస్ అనేది జీవితంలో జరుగుతుంది. కానీ మనం ఎవ్వరం కూడా ఆ ప్రాసెస్ మన జీవితంలో జరగడానికి ఇష్టపడం, కానీ ఎక్స్పెక్టేషన్ మాత్రం కోరుకుంటాం కదా. అంటే ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఇది చాలా బాగుండాలనుకుంటాం, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంత ప్రయాస ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టడానికి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, అలాగే దాన్ని కట్టి నిర్మించడం విషయంలో కూడా ఎంతో భారం ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది ఆ పని జరగడానికి. ఒక వస్తువుని తయారు చేయడానికి కూడా ఎంతో శ్రమ అవసరము. ఆ యొక్క వస్తువు ఎంతో పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వెళ్ళాల్సి వస్తుంది మంచిగా మార్చబడడానికి. సో ఈ ప్రాసెస్ అనేది ఎవరం ఇష్టపడ్డాం, కానీ ఎండ్ మాత్రం అందరు కావాలని కోరుకుంటాం. ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతూ ఉంటుందో దానికి మనం అంగీకరించలేనప్పుడు మనం ఏ విధంగా మంచి వస్తువుగా, లేకపోతే మంచి బిల్డింగ్గా, లేకపోతే మంచి ఆహారంగా సిద్ధపరచబడతాం ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు దేవుడు ఎవరి జీవితంలో కూడా అన్నెసెసరీగా పెయిన్ అనేది ఎప్పుడు అనుమతించడండి. దేవుడు ఎవరిని కూడా సహింపగలిగినంతకంటే ఎవరిని కూడా శోధనకి అనుమతించనీయడు అనమాట. దేవుడు మన శక్తి ఏంటో, మన సమర్థత ఏంటో, మనం ఎంతవరకు తట్టుకుంటామో అంతే అనుమతిస్తాడు, అంతకంటే కూడా ఎక్కువ అనుమతించడు. ఎందుకు ఈ శోధన మన జీవితాల్లోకి రావాలి, ఎందుకు ఈ శ్రమ మన జీవితాల్లోకి రావాలి, ఎందుకు ఈ కష్టం మన జీవితంలోకి రావాలి అంటే అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ గుండా వెళ్తేనే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. కాబట్టి మన జీవితాల్లో ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ అనేది మన జీవితాల్లో జరుగుతుంది. ప్రతి క్రైస్తవుల్లో, ప్రతి మానవుడిలో కూడా ఈ యొక్క ఘర్షణ, అలాగే పరిస్థితి అనేది ప్రతి ఒక్కరిలో చోటు చేసుకుంటుంటుంది. దేవుడు ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడని మనం నమ్మగలిగితే, దేవుడి పైన ఆనుకోగలిగితే, విశ్వాసంతో ఆయన వైపు చూడగలిగితేనండి మన భవిష్యత్తు అనేది నిర్మించబడుతుంది, మన జీవితం అనేది ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతుంది. బైబిల్లో మనం సంసోను చూస్తామండి. లేక మనోహ దంపతులకి దేవుడిచ్చినటువంటి సంతానం. అయితే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నాజీరుగా చేయబడినటువంటి వ్యక్తి, తన తల వెంట్రుకలు అంటే మంగళ కత్తి రాలేదు ఎప్పుడు ఆయన తల మీదకి. అంతగా దేవుడి కోసం ప్రత్యేకించబడినటువంటి బిడ్డగా పెంచబడినటువంటి సంసోను. అయితే తన జీవితంలో దేవుడు కోసము నిర్మించబడినటువంటి వ్యక్తి, అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇజ్రాయెల్ రక్షించడానికి ఒక న్యాయాధిపతిగా దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప వ్యక్తి సంసోను. అయితే తన జీవిత కాలంలో చాలా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడండి. తనకి ఇచ్చినటువంటి శక్తిని బట్టి, బలాన్ని బట్టి ఎంతోమందిని జయించాడు. అయితే ఒకానొక సమయంలో విసిగిపోయిన స్థితిలో లోకం అనే ప్రేమలో, మాయలో ఉన్నప్పుడు ఆయన విసిగిపోయి తన రహస్యం చెప్పేశాడు. ఆయనకున్న శక్తి ఏంటో చెప్పేశాడు. దానివల్ల ఆయన ఏమైనాడు, ఫిలిస్తీన్ల చేతిలో పట్టబడ్డాడు. అయితే
పట్టబడినటువంటి ఈ యొక్క సంసోన్‌కి అర్థమైంది. నన్నెందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు, ఈరోజు నేను ఏం చేశాను అని. మరి ఎప్పుడైతే ఫిలిష్తీయుల చేతులకి మరి సంసోన్ అప్పగించబడ్డాడో అతని పరిస్థితి ఏ విధంగా మార్చబడిందంటే, మనం న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం చూద్దాము. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుట మొదలుపెట్టాను. ఇప్పుడు బందీ గృహంలో బంధించబడిన స్థితిలో 2 కళ్ళు ఊడదీయబడిన స్థితిలో ఉండి మరి అక్కడ ఏం చేస్తున్నాడంట, బందీ గృహంలో తిరగలి విసురుతున్నాడు అనమాట. ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాడు చూడండి. మరి విసిగిపోయి వేసారిపోయిన జీవితంలో మరి ఏం చేశాడు, తన శక్తి ఎక్కడుందో ఆ శక్తిని గురించి మరి చెప్పకూడనటువంటి శత్రువులకి చెప్పేశాడు. కాబట్టి ఏమైపోయినాడు, దేవుడు అతని పట్ల కలిగిన ఉద్దేశాలని నష్టపోయాడు. చాలాసార్లు మనం కూడా దేవుడు ఉద్దేశాల నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే పరిస్థితులు బట్టి విసిగిపోయి వేసారిపోయి మనం కూడా చాలాసార్లు సంసోను వలె ప్రవర్తిస్తూ ఉంటాం కదా. అయితే దేవుడు ఎంత గొప్ప ఉద్దేశంతో ఒక న్యాయాధిపతిగా ఉండాలి, నా ప్రజల్ని రక్షించాలని అనుకున్నాడో, మరి ఏ శత్రువుల పైన అయితే విజయాన్ని దేవుడు అనేక సార్లు సంసోన్కి ఇచ్చాడు, ఇప్పుడు ఆ శత్రువుల చేతికి అప్పగించబడి మరి ఏమైపోయినాడు, బందీ గృహంలో బంధించబడిన స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు మర్చిపోయాడా అంటే ఎప్పుడు దేవుడు ఎవరిని మర్చిపోడండి. ఎందుకంటే ఇక్కడ సంసోన్ ఒక ప్రార్థన చేశాడు దేవుడికి. చూద్దామా సరే, ఇదే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ చూద్దాము వచనంలో. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. మరి యెహోవాకి మొరపెడుతున్నాడు ఇక్కడ సంసోను. ప్రభువా నా 2 కళ్ళు తీసేస్తున్నారు ప్రభువా, వాటికి ప్రతీకారం తీర్చుకోవడానికి నాకు కృపనివ్వు అని. ఇక్కడ ఒక గుడిలో తీసుకెళ్ళి మరి సంసోన్ గుడి మధ్యలో నిలబెట్టినప్పుడు మరి దేవుడికి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన శక్తిని ఇస్తాడండి. తన 2 చేతులతో బలంగా అన్నప్పుడు ఆ యొక్క గుడి అంతా కూలిపోతుంది. ఒకసారి 30వ వచనంలో చూద్దాం. నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగా కానీ చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. మరి దేవుడు మర్చిపోలేదు అనే దానికి ఇక్కడ అద్భుతమైన నిదర్శనం చూస్తున్నామండి. అతడు బతికినప్పుడు చంపిన దానికంటే అతను చనిపోతూ చంపిన సంఖ్య చాలా ఎక్కువ ఉందంట. ఎంత ఆశ్చర్యం వేస్తుంది కదా. కానీ దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు వేరు, కానీ మరి సంసోను జీవితంలో జరిగిన ఉద్దేశము ఇంకా వెరైటీగా ఉంది. దేవుడు బ్రతికి మరి దేవుడి కోసం జీవించాలని కోరుకుంటాడు, కానీ ఇక్కడ సంసోను చనిపోతూ మరి దేవుని యొక్క శక్తిని అనుభవించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనందరి పట్ల కూడా చాలా గొప్ప మరి ఉద్దేశాలు కలిగి ఉన్నాడండి. కానీ చాలాసార్లు మన నిర్ణయాలే ఆ ఉద్దేశాల నుంచి మనం బయటకు వచ్చే విధంగా చేస్తున్నాయి. అలాగే సంసోను జీవితంలో కూడా అదే జరిగింది, కానీ దేవుడు మర్చిపోలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, ఆ శక్తిని ఇచ్చాడు. మరంత గుడిని కూల్చడము, అంతమంది చనిపోవడం అనేది సంసోను శక్తితో జరిగింది కాదు, కానీ దేవుడి శక్తితో జరిగిందనమాట. బ్రతికి దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడు, కానీ మరణిస్తూ తాను కూడా మరణించాడు, అనేక మందిని కూడా మరణించే విధంగా చేశాడు అనమాట. దానివల్ల ఏమి దేవుడికి మహిమ అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఈరోజు మన జీవితం ఎందుకుంది, దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఈరోజు ప్రశ్నించుకోవాలండి. సంసోనులాగా దేవుడు మనల్ని కూడా బలమైన కార్యాలు దేవుడి కోసం చేయటానికి, దేవుడు రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి నన్ను ఏర్పరచుకుంటే మన ఉద్దేశాలని, మన సొంత చిత్తాన్ని, మన తలంపుల్ని మనం బేస్ చేసుకొని అనేక సార్లు దేవుడికి వ్యతిరేకమైన జీవితాన్ని, అలాగే దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు మన జీవితంలో జరగకుండా మన సొంత నిర్ణయాల ద్వారా మనమే అడ్డుకొని నాశనాన్ని కొని తెచ్చుకునే వారుగా ఉంటున్నాం. ఈరోజు ఒకవేళ సంసోన్ లాంటి స్థితి మన జీవితంలో కూడా ఉన్నట్లయితే, పరిస్థితులను బట్టో వేటిని బట్టి విసిగిపోయిన స్థితి ఉంటే దయచేసి విసిగిపోయినప్పుడు మనం ఏం చేయాలి, దేవుడి దగ్గరికి రావాలి, వచ్చి ప్రార్థన చేయాలి, మార్గం చూపించమని అడగాలి. అప్పుడు దేవుడే మార్గం చూపిస్తాడు, దుష్టత్వం నుంచి మనల్ని తప్పిస్తాడు, మన పట్ల ఆయనకున్న ఉన్నతమైన ఉద్దేశాలు జరగడానికి ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు ప్రయాసపడుతుంటాడు దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు జరగకూడదని. కాబట్టి ఈరోజు ఒకవేళ మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఉన్నట్లయితే దేవుడిని అడదాం, ప్రభువా దుష్టుడి చేతికి మేము అప్పగించబడకుండా నీ ఉద్దేశాలు మా జీవితాల్లో జరిగించమని. మరి ప్రార్థన చేద్దామా దేవుడి సన్నిధిలో.
పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. మీరు మా పట్ల కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు మా అందరి జీవితంలో నెరవేర్చండి. మా సొంత ఆలోచనలు, మా సొంత తలంపులు వల్ల మేము నష్టపోకుండా నీ చిత్తాన్ని మాత్రమే చేయటానికి, అలాగే నీ ఉద్దేశాలకి మా జీవితం కట్టుబడి ఉండి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని నేను మహింపరిచే కృపను మా అందరికీ ఇవ్వమని, గొప్ప వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.